brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. వరంగల్ ఎస్ దారులన్నీ ఓరుగల్లు వైపే బండెనక బండి కట్టి కారెనక కారు పెట్టి రజతోత్సవ సభకి కథన ఉత్సాహంతో కదులుతున్నారు గులాబీ శ్రేణులు. బీఆర్ఎస్ బాహుబలి బహిరంగ సభకి కౌంట్ డౌన్ మొదలైంది. తెలంగాణ అంతా గులాబీ సభపైనే చర్చించుకుంటోంది. ప్రత్యర్థి పార్టీలు సైతం ఈ సభపైనే మాట్లాడుతున్నాయి. సభకి 100 కోట్లు ఎక్కడి నుండి తెచ్చారని ప్రశ్నిస్తున్నాయి. మరోవైపు ఓరుగల్లు గర్జనకి ముందే బీజేపీ కాంగ్రెస్ పార్టీలు తర్జన భర్జన పడుతున్నాయంటూ కారు నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. తెలంగాణలో 16 నెలల తర్వాత గులాబీ నేతల్లో ఉత్సాహం ఉరకలిస్తోంది. పార్టీ 25 ఏళ్ల పండగకు ఊరు వాడా కదిలిందంటున్నారు బీఆర్ఎస్ నేతలు. ఇప్పటి వరకు ఒక లెక్క, వరంగల్ సభ తర్వాత ఇంకో లెక్క అంటున్నారు. సిల్వర్ జూబ్లీ సభతో సత్తా చాటుతామంటున్నారు గులాబీ నేతలు. బీఆర్ఎస్ రజతోత్సవం అంటే ఇది తెలంగాణ ప్రజలందరికీ కూడా నిజంగా ఒక రకంగా పండగ లాంటిదే. బీఆర్ఎస్ పార్టీ లేకపోతే ఇవాళ తెలంగాణ లేదు, తెలంగాణ లేకపోతే ఇవాళ ఇంత అభివృద్ధి. నా బిజినెస్ కి జిఎస్టీ నోటీస్ వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడే ఒక జిఎస్టీ ఎక్స్పర్ట్ తో మాట్లాడు. ఇప్పటికిప్పుడు జిఎస్టీ ఎక్స్పర్ట్ అంటే ఎక్కడ దొరుకుతారు? బాస్ వాలా బీ ద బాస్. మనం చూసేటువంటి వాళ్ళం కాదు. రజతోత్సవ రథాలు ఓరుగల్లు వైపు పరుగులు పెడుతున్నాయి. ఎడ్ల బండ్లు, కార్లు, బస్సులు కాలినడకన కూడా వరంగల్ కు చేరుకుంటున్నాయి బీఆర్ఎస్ శ్రేణులు. ఇప్పటికే వరంగల్ అంతా గులాబీమయంగా మారిపోయింది. ఎల్కతుర్తి సభా ప్రాంగణం కొత్త రూపును సంతరించుకుంది. సభకు 10 లక్షల మందిని తరలిస్తున్నామంటున్న కారు పార్టీ నేతలు బీఆర్ఎస్ కు కలిసి వచ్చిన వరంగల్లో నిర్వహిస్తోన్న రజతోత్సవ సభతో కొత్త చరిత్ర సృష్టిస్తామంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ సభపై బీజేపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. 1.5 కోట్ల తెలంగాణ ప్రజల సొమ్ము మింగి దోసుకొని అందులోకెళ్ళి ఖర్చు పెట్టి తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మేము ఆల్టర్నేట్ అని చెప్తారు. వరంగల్ కు బీఆర్ఎస్ చేసిన ద్రోహం అంతా ఇంత కాదన్నారు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి. వరంగల్ జిల్లా ప్రజలారా, ఆ సభను బహిష్కరించండి అని నిన్న చెప్పినా ఇవాళ కూడా చెప్తున్నా. మళ్ళా ఆ సభని మనకు వీళ్ళు చేసిన తీరని అన్యాయం, అందుకే ఏం చేసిన భయానికి మళ్ళా ఇక్కడ ఏది మొదలైనా వరంగల్ నుంచే మొదలైతే ఉద్దేశంతో మళ్ళా తీసుకుపోయి అక్కడ పెట్టినారు సభని. వైపు బీజేపీ కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. తమ సభకు ఎంత ఖర్చు పెట్టుకుంటామనేది తమ ఇష్టం అంటున్నారు. టీఆర్ఎస్ఆ బీఆర్ఎస్ఆ గులాబీ జెండా కేసీఆర్ సభకు వస్తున్నారు. ప్రజలు కేసీఆర్ సభకు వస్తున్నారు. మీకెందుకు శశవిషయాలు, మీకెందుకు అనుమానాలు, మీకెందుకు? ఎందుకు ఆగమాగమవుతున్నారు? ఎందుకు బట్టలు చింపుకుంటున్నారు? దేని కొరకు? కేసీఆర్ సభ అన్నాడు, వస్తూనే ఉన్నారు కదలికి జనం. బీఆర్ఎస్ సభకొచ్చే వాళ్లంతా జాగ్రత్తగా రావాలని, రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా క్షేమంగా ఇంటికి చేరుకోవాలని సూచించారు హరీష్ రావు.